హాయ్ ఎవ్రీవాన్, అంత మంచిగా ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో ఏంటిది అంటే, జీవితంలో ప్రతిదీ పర్ఫెక్ట్ కాదు. కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్ అనేది చాలా తప్పుగా కూడా అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దానివల్ల చాలా నష్టం కూడా జరుగుతుంది. అట్లాంటి వాటిలల్లో నేను తీసుకున్న ఒక బ్యాడ్ డెసిషన్ ఏంటిది అంటే, ఈ రూమ్ బ్యాక్గ్రౌండ్, ఆఫీస్ రూమ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ నేను ఏదైతే షీట్ ఉన్నదో ఆ వెనకాల షీట్ వేయించడం అనే డెసిషన్ నేను తీసుకున్నది చాలా అంటే చాలా బ్యాడ్ డెసిషన్ అయిపోయింది. ఫస్ట్ థింగ్, ఆ రూమ్ అంతా రెనోవేట్ చేయించడానికి చాలా ఖర్చు అయ్యింది, ఎఫర్ట్స్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఆ తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల నేను ఎంత మంచిగా క్లాస్ తీసుకున్నా కూడా ఏదో ఒక చీకటి గుహలో కూసున్న ఒక ఎఫెక్ట్ అనేది నాకు వచ్చింది అనమాట. సో అది మాత్రం నాకు చాలా అంటే చాలా బ్యాడ్ డెసిషన్ అయిపోయింది. సో ఇక ఏం చేస్తాం, కొన్ని మిస్టేక్స్ని ఇక మనము అయ్యో అయిపోయింది అని సరిపెట్టుకోలేము. ఎందుకంటే క్లాస్ తీసుకుంటే అంటే నాకే చాలా నెగిటివ్గా ఏదో చీకటి గుహలో కూర్చున్న ఫీలింగ్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఈసారి మాత్రం ఇక ఇట్లాంటి మిస్టేక్ జరగద్దనే ఉద్దేశంతో, పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ నేను రంగీలా కలర్స్, మామూలుగా వాటర్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ని ఏ కలర్ కాంబినేషన్ మీద ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి మొత్తం అంతా కూడా నేను గోడల మీద మొత్తం వేసుకొని ఏ కలర్ కావాలని చెప్పి డెసిషన్ తీసుకొని ఈ రూమ్ని మొత్తం అయితే చేంజ్ చేయడానికి డిసైడ్ అయిపోయాను అనమాట. సో మా బుజ్జిగాడు దొరికిందే సంది అని చెప్పి కలర్లు ఆడుతాడు మొత్తము. సరే కానీ ఇక ఎట్లా మొత్తం అంతా తీసేసరే కదా అని చెప్పేసి వానికి కూడా నేను కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసిన అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అసలు చేంజ్ ఎందుకు చేసినాము, ఇంతకు ముందు పింక్ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉండేది కానీ సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత పింక్ బ్యాక్గ్రౌండ్లో ఆ సిల్వర్ ప్లే బటన్ బాగా కనిపిస్తలేదని చెప్పేసి చిన్న డిస్టెన్స్లోనే అంత మంచిగా ఉండగానే మొత్తం తీసి సిల్వర్ ప్లే బటన్ కనబడడానికి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వేయించి, అంటే చారాన కోడిపిల్లకు రూపాయి గరం మసాలా ఊసినట్టు అయింది అన్నట్టు నా బతుకు. అందుకని చెప్పి అది మొత్తం చేంజ్ చేయించినాం. మొత్తం చేంజ్ చేయించిన తర్వాత నెల రోజులు కూడా లేకుండే అది నాకు అస్సలు నచ్చుతలేదు. చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుందని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను అనమాట. సో మొత్తం కలర్ అంతా కూడా తెప్పించి చేపించేసినాము. నిజంగా ఇది ఎంత డబల్ పని అయిపోయింది అంటే, ఆ పేపర్ అంతా అతికిచ్చుడు ఒక వంత అయితే దాన్ని పీకేటప్పుడు ఇంకో వంత అయింది. మొత్తం పుట్టితో సహా మొత్తం వెళ్ళిపోయింది అనమాట. మామూలుగా మనం కలర్ చేయించినాం, సేమ్ కలర్ చేయించినాం అంటే అంత పెద్ద వర్క్ ఉండదు, కానీ ఇది పీకటం వల్ల మొత్తం పుట్టి కూడా ఓడుతోని డబల్ పని అయింది. ఇదన్నమాట రూము. ఇక్కడ మేము ఉండేది ఒక చిన్న గ్రామంలో కాబట్టి మరీ అంత పెయింటర్స్ ఎక్స్పర్ట్స్ ఉండరు. కాబట్టి జోమన్ సారు, నేను, ఒక పెయింటర్, మేము ముగ్గురమే కలిసి ఇదంతా కూడా పెయింటింగ్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కసారి డెసిషన్స్ తప్పైనప్పుడు అది తప్పైంది అని దాన్నే చూసుకొని తలుచుకొని దానివల్ల జరిగిన నష్టాన్ని తలుచుకొని ఉండడం కంటే కూడా దాని నుంచి మనం బయటకు రావడం అనేది మన జీవితానికి అవసరం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి దానికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా సొల్యూషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ మారినప్పటి నుంచి లైటింగ్ మాత్రం బీభత్సంగా ఉంది. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది అన్నమాట నాకు. మొత్తానికి రూము మీకెట్లా అనిపించింది కామెంట్స్లలో ఖచ్చితంగా చెప్పుర్రి నాకు.